ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతోనే మస్తు సంబరాలు అంబరాన్ని అంటున్నాయ్యా బీజేపీ పార్టీలల్లా. ఢిల్లీలో ఫలితాలు బీజేపీ ఘన విజయం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ రియాక్ట్ అయ్యిండయ్యా. లిక్కర్ స్కామ్ కు పాల్పడినాలను ప్రజలు ఓడించిండ్రని చెప్పుకుంటూ వచ్చిండు. తెలంగాణ పబ్లిక్ తరఫున ఢిల్లీ పబ్లిక్ కు అభినందనలు కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అక్కడికే పరిమితం కాలేదు, ఈ స్కామ్ తెలంగాణ వరకు వచ్చిందని చెప్పి కిషన్ రెడ్డి సారు మైకుల ముంగట గట్టిగానే ఇచ్చిపడేసిండు. తెలుగు పబ్లిక్ ఉన్న నియోజకవర్గాలన్నిటి బీజేపీ ఘన విజయం సాధిస్తదని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ధీమాని వ్యక్తం చేసుకుంటూ వచ్చిండయ్యా. ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుంది, ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కూడా బల్లగుద్ది మరీ చెప్పబట్టిండు కిషన్ రెడ్డి సారు. ఢిల్లీలో బీజేపీ విజయం మీద ప్రధానమంత్రి మోడీ సార్కు, జేపీ నడ్డా సార్కు కిషన్ రెడ్డి సారు శుభాకాంక్షలు కూడా చెప్పిండయ్యా. మోదీ సారు నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలలో కూడా మేము బరాబర్ గెలుస్తాం, గెలిచి తీరుతాం, ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినాం అని కిషన్ రెడ్డి సారు గట్టిగానే చెప్పుకుంటా వచ్చిండు. రాజకుమారుని లెక్క శిశుమాల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ ను పబ్లిక్ ఇంటికి సాగనంపుతున్నారయ్యా. తెలంగాణ పబ్లిక్ తరపున ఢిల్లీ పబ్లిక్ కు మస్తు నేను అభివందనలు చెప్తున్నా. మోదీ సారు నాయకత్వంలో అభివృద్ధి దిశగా ఢిల్లీ ఇంకా ఉరుకులు పరుగులు పెడుతుంది, చూస్తూనే ఉండుండ్రి మోదీ సారు పాలన ఎట్లుంటుందో అని మస్తు సంబరంగా మాట్లాడుకుంటూ వచ్చిండు కిషన్ రెడ్డి సారు. ఏదేమైనా ఒక గెలుపు కొందరికి ఆనందాన్ని ఇస్తే కొందరికైతే బాధనే మిగులుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అయితేనేమి, కాంగ్రెస్ వాళ్ళు అయితేనేమి గట్టిగా మొత్తం దిగ్భ్రాంతి డిప్రెషన్ లోనే ఉన్నారట. మరి మోదీ సార్ ఏమో మొత్తం తగ్గేదే లేదనుకుంటా ట్విట్టర్ లో పోస్టుల మీద పోస్టులు పెడతానే ఉన్నాడు. సరే ఏదేమైనా ఢిల్లీ పబ్లిక్ మిమ్మల్ని నమ్మి పట్టం కట్టి మిమ్మల్ని అధికారం ఇచ్చి అందలానికి ఎక్కిస్తున్నారు కాబట్టి ఢిల్లీ ఇంకా అభివృద్ధి చెందే దిశగా మీరు చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.